హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మా ఊర్లో ఎల్లమ్మ పండుగ అయితే జరుగుతుంది. సో కొత్తగా గుడి అయితే కట్టించాము. ఆ గుడిలో ఈరోజు అమ్మవారిని అయితే మేము కూర్చోబెడుతున్నాం. ఇంకా మేము ఇంటింటికి కలిసి ఒక ఏటపోతనైతే కూస్తున్నారు. అమ్మవారిని కూర్చోబెట్టడం కానీ, బోనాలు ఎత్తడం కానీ మేము ఎలా చేస్తున్నాము, ఎంత గ్రాండ్గా చేస్తున్నాం అనేది మొత్తం అయితే చూపిస్తాను. సో ఒకటిగా మనం చూద్దాము. మేము ఇక్కడ చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కానీ, వంటలు కానీ అన్నీ అయితే మీకు చూపిస్తాను. సో మేము చాలా స్పెషల్గా చేసే ఒక రెసిపీ అయితే ఉంటుంది, అదే సొలయ అని అంటారు. అది కూడా ఎలా చేస్తారో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదే మా ఊరి ఎల్లమ్మ గుడి. సో ఈ కారులోనే అమ్మవారి విగ్రహం అయితే తీసుకువస్తున్నారు. ఆడుతూ పాడుతూ ఊరేగింపు చేస్తూ అమ్మవారిని తీసుకువస్తున్నారు. సో అమ్మవారిని కూర్చోబెట్టే వాళ్ళు కూడా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. విగ్రహ ప్రతిష్ఠ అయిపోయాక మా వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే అమ్మవారి వివాహం అయితే చేస్తున్నారు. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరైతే గుడి దగ్గరికి వచ్చేసి అమ్మవారి పెళ్లికి సంబంధించిన కార్యక్రమం మొత్తం అయితే చేస్తున్నారు. చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారు. సో మొత్తం అయితే మనం చూద్దాం రండి. సో ఇలా అందరినీ కూర్చోబెట్టేసి అమ్మవారి వివాహం అయితే జరిపిస్తున్నారు. సో ఇలా ఇంటింటికి ఇంటి పెద్దలను పిలిపించి అమ్మవారి వివాహం అయితే జరిపిస్తున్నారు.
సో ఇలా రాత్రంతా అమ్మవారి వివాహం జరిపించి ఎవరింటికి వాళ్ళైతే దీపాలు తీసుకొని వెళ్తున్నారు. టెంపుల్ మాత్రం తీసుకోపోవద్దు. లోటలన్నీ ఇక్కడే వేయాలి. ఇక తెల్లవారుజామునే ఒక ఏటపోతుని అయితే తీసుకొని వచ్చాం. సో అమ్మవారి దగ్గర బలిచ్చే ముందు ఇంటి దగ్గర ఇలా అయితే మొక్కుతారు. సో ఒళ్ళు మొత్తం పూనకం వచ్చేలా ఊగిన తర్వాతకి అమ్మవారి గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. సో గుడి దగ్గర కార్యక్రమం మొత్తం అయిపోగొట్టుకుని ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర అయితే జొన్న రొట్టెలు చేస్తున్నారు. సో మా దగ్గర జొన్న రొట్టెలు అయితే బాగా తింటారు, అందుకని జొన్న రొట్టెలు అయితే ఇక్కడ చేస్తున్నారు. మా దగ్గర ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు జొన్న రొట్టెలు లేకపోతే ఎవ్వరికి ముద్ద దిగదు అసలు, అందుకని కంపల్సరీ జొన్న రొట్టెలు మాత్రం చేస్తారు. ఇవన్నీ చేయడానికి మినిమం 2 hours అయితే పడుతుంది. నేనైతే జొన్న రొట్టెలు బాగా తింటాను. మీలో జొన్న రొట్టెలు ఎంతమంది తింటారో వాళ్ళైతే కామెంట్స్లో చెప్పండి. ఇన్ని జొన్న రొట్టెలు చేయాలంటే వామ్మో చాలా ఓపిక ఉండాలి అసలు. సో మొత్తానికి మటన్ ముక్కలు కూడా కొట్టడం అయిపోయింది. సో మా దగ్గర చేసే ఒక స్పెషల్ రెసిపీ ఉంటుంది, అది చేయడం కోసం అయితే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టాలి. హాట్ వాటర్ పెట్టేసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక గిన్నెలో మొత్తం అన్ని మటన్ ముక్కలు వేసుకోవాలి. మటన్ ముక్కలు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని సో అలా 10-15 minutes ఉడికించుకుందాం. మటన్ మొత్తం ఉడికేంత వరకు ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మటన్ ముక్కలన్నీ సగం ఉడికాక మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లోకి ఫస్ట్ అయితే కొంచెమే వేసుకోండి, మీకు కావాలంటే లాస్ట్లో టేస్ట్కి యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాతకి మొత్తం అయితే మిక్స్ చేసేయండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాతకి మూత పెట్టేసి కొద్దిసేపు అలా ఉడికించుకోవాలి. సో ఒక 10 నిమిషాల తర్వాతకి మూత తీసి మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాతకి మనం ఫస్ట్లో కట్ చేసుకున్న ఫ్యాట్ ఉంది కదా, దాన్ని అయితే మొత్తం ముక్కలుగా కట్ చేసుకొచ్చి దాన్ని మనం ఫస్ట్లోనే హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ హాట్ వాటర్లో దాన్ని మొత్తం వాష్ చేసి దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని తీసేసి ఇలా ఉడికించుకుంటున్న మటన్ ముక్కల్లోకి అయితే వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాతకి మొత్తం అంతా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. సో అలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మంచిగా అయితే ఉడుకుతుంది. సో ఇలా ఒక 10-15 నిమిషాలు అయితే దీన్ని ఉడికించుకుందాం. మొత్తం మిక్స్ చేసిన తర్వాతకి ఇలా మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి. సో ఒక 15 minutes తర్వాత తీసి చూస్తేనేమో ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతే అప్పుడు మొత్తం ఉడికినట్టు. సో ఇక్కడ చూడండి ఇంకొంచెం వాటర్ అయితే ఉంది. సో ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు మనమైతే మిక్స్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు కావాలంటే మీకు తగినంత ఉప్పు అయితే వేసుకోవచ్చు. సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాతకి మొత్తం అయితే మిక్స్ చేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకుంటే మనకైతే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇదే మా రెసిపీలో సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇదేంటంటే మేక రక్తంలో కొంచెం అంత చింతపండు ఉప్పు వేసి మొత్తం అంతా కలుపుతారు. సో మొత్తం కలిపిన దాన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలోకి వేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు. సో దీని అయితే మొత్తం మిక్స్ చేసుకుందాం. సో మొత్తం ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం మిక్స్ చేయడం అయిపోయాక మనమైతే పొయ్యి మీద నుంచి తీసేయచ్చు. సో మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. అలా జొన్న రొట్టెలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది అసలు. ఈ కాంబినేషన్లో మీరు ఎంతమంది తిన్నారో కామెంట్లు అయితే చెప్పండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.